కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై ఆకాశవాణి ప్రతినిధి రాజ్ కుమార్ దేశ్ముఖ్ అందిస్తున్న జిల్లా నివేదిక. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళా సాధికారత కోసం ఇది ప్రజా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని వివరించారు. ఇందులో భాగంగా 1 మెగావాట్ ఉత్పత్తికి 4 ఎకరాల భూమి అవసరం కాగా ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 2 ప్రాంతాల్లో కలిపి 44 ఎకరాలు గుర్తించామని, మిగతా భూములను త్వరలో గుర్తిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. తర్వాత అమృత్ 2.0లో భాగంగా 52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుందని అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కామారెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చేలా కృషి చేస్తూనే రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. పదవులు అలంకారప్రాయం కావద్దని, అవి ప్రజా సమస్యల పరిష్కారానికి మాధ్యమాలుగా మారాలని సూచించారు. మార్కెట్ కమిటీ, పాలక మండలి రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మరింత అవగాహన కోసం హన్మకొండ జిల్లాలోని ముల్కనూర్ సొసైటీని సందర్శించాలని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి కామారెడ్డిలో అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 6,90,317కు పెరిగిందని, ఇందులో 3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది స్త్రీలు, 32 మంది ఇతరులు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇందిరా మహిళా శక్తి పథకాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. ఇందులో భాగంగా గాంధారి మండలంలోని ఎస్హెచ్జి సభ్యురాలు తేజవత్ లతకు 10 లక్షల రూపాయల నిధులతో మంజూరైన సంచార చేపల అమ్మకం వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మొత్తంలో 4 లక్షల రూపాయలు సభ్యుల వాటా కాగా 6 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులకు 5 రోజుల పాటు శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇంటి వంట తరహాలోనే రుచికరమైన, శుచికరమైన ఆహారాన్ని అందజేస్తూ వ్యాపారంలో రాణించి ఆదర్శంగా నిలుస్తారని లబ్ధిదారురాలు తేజవత్ లత చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రచిత తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని కాలేజీల నుంచి అర్హులైన విద్యార్థులు తెలంగాణ epass.cgg.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది కొత్త స్కాలర్షిప్లకు, రెన్యువల్ స్కాలర్షిప్లకు రెండింటికి వర్తిస్తుందని తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, ధార్మిక లేదా ఇతర ట్రస్టులలో పనిచేస్తున్న కార్మికులు, వారి పిల్లలకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కామారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కోటేశ్వర్లు తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రాతిపదికన అందిస్తామన్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా సంబంధిత కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 15,898 మంది రైతులకు సన్నవడ్లకు గాను 50.33 కోట్ల రూపాయల బోనస్ చెల్లించినట్లు జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్ తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో 4.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో 3.30 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా 1,00,000 మెట్రిక్ టన్నులు సన్న రకం వడ్లున్నాయి. అయితే వరి ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం గమనార్హం. నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.